ప్రభుత్వ గ్రంథి శ్రీనివాస్పై కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో మాట్లాడేందుకు గ్రంథి శ్రీనివాస్ సార్ చెప్పండి, భీమవరంలో మీరు ఒక రౌడీలా ప్రవర్తిస్తున్నారు, మిమ్మల్ని తరిమి కొట్టేందుకు కూడా పుట్సాలో ఇక్కడ ఓటర్ కూడా కృషి చేయాలంటూ కూడా విమర్శలు చేశారు. ఏం చూస్తారు నిజంగా మీరు ఇక్కడ ప్రవర్తన అలా ఉందా ప్రజల్లో? ముందు ప్రజల్లో మన ప్రవర్తన సంగతి ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారు గత నెల 27వ తారీఖున భీమవరం రావడం జరిగింది. భీమవరం వచ్చిన తర్వాత జన సైనికులతోటి ఆ ముఖ్యమైన నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అప్పుడు ఏం మాట్లాడాడు ఆయన? ఏదైతే గ్రంథి శ్రీనివాస్ ఉన్నాడో ఆయన మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. నేను చాలా మీటింగ్లో అదే చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు గ్రంథి శ్రీనివాస్ మీద ఎటువంటి ద్వేషం లేదన్నాడు. గ్రంథి శ్రీనివాస్ భీమవరాన్ని బాగా డెవలప్ చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు, ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన చేస్తున్నాడు అనే ఉద్దేశంతో భీమవరానికి గ్రంథి శ్రీనివాసే కరెక్ట్ అని చెప్పే ఉద్దేశంతో ఆయన భీమవరాన్ని కాకుండా వేరే చోట పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నాడని ఏదైతే ప్రజల్లో మాట్లాడుతున్నామో దీన్ని ఇక్కడున్న స్థానికంగా ఉన్న జనసేన నాయకులు మరి తట్టుకోలేకపోయారో ఏంటో మరి తెలియదు. కానీ ఆయనకి వెళ్ళి ఏం చెప్పారో తెలియదు. కానీ మరి ఆయన వెంటనే నిన్న ఒక రౌడీ అని, వీధి రౌడీ అని, గోండా అని చెప్పి అలాగని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. కానీ వాస్తవంగా మనం చూసుకుంటే ఈ ఒక్క సంఘటన గురించి కాదు, కానీ గతం నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్లన్నీ చూసుకుంటే కనుక ఒకదానికి సంబంధం ఉండదు. పాచిపోయిన లడ్డూలు అన్నాడు ఆయన, ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నాడు, బీజేపీ గురించి విమర్శించాడు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అన్నాడు, లక్షల కోట్లు దోచుకున్నాడు అన్నాడు, ఆ నారా లోకేష్ గురించి చాలా అతను అవినీతి పరుడు అని చెప్పి విమర్శించాడు, నా తల్లిని దూషించారు, నా తల్లిని తిట్టారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద రంకెలు వేశాడు. ఇన్ని చేసిన వ్యక్తి తర్వాత అదే చంద్రబాబు నాయుడుతో అదే మోడీ గారితో ఏంటంటే రాష్ట్రం కోసం పొత్తులు పెట్టుకుంటానని వెళ్తాం. అది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నానన్న వ్యక్తి విశాఖ ఉక్కు గురించి కానీ, లేదంటే ప్రత్యేక హోదా గురించి కానీ, ఈ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఎక్కడ డిమాండ్ చేసిన దాఖలాలు కానీ కానీ ఎక్కడ కనిపించడంలా. ఇది చాలా విచిత్రమైన మనస్తత్వం, మెంటల్ ఇన్బ్యాలెన్సు, ఆయన మాట్లాడే విధానం, ఆయన రంకిలేసే విధానం. గతంలో కూడా మనం పంచిలోడు కొట్టి కొడతానంటాం, లేదా చెప్పులు చూపించడం, మక్కిలు ఎరగదీసి తంతానంటాం, రోడ్ల మీద పరిగెట్టించి తౌరుతాను, కొడతాను, తంతాను అంటాం, రక్తం వచ్చేటట్లుగా కొడతానంటాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన మానసిక పరిస్థితి మీద ఒక గతంలో నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానినే. ఎందుకంటే గతంలో నేను ఆయన మీద వెళ్ళి పోటీ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఎప్పుడో ఒక సంవత్సరం ముందే భీమవరం అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. అలాగే తెలుగుదేశం కూడా పులపర్తి రామాంజనేయుల్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మా మీద పోటీ చేయడానికి వచ్చాడు తప్ప మేము వెళ్ళి ఆయన మీద పోటీ చేయడానికి వెళ్ళలే. అటువంటి ఈ నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఆయన వివిధ రకాలుగా రంకిలేయడం, పూనకం వచ్చినట్టు ప్రసంగాలు, ఇవన్నీ చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి మీద, ఆయన గతంలో ఆయన అభిమానించిన వ్యక్తిగా ఆయన వ్యాఖ్యల మీద, ఆయన సిద్ధాంతాల మీద, ఆయన విధానాల మీద నేను విభేదిస్తానేమో, కానీ వ్యక్తిగతంగా అయితే నేను అభిమానించే వ్యక్తినే. అటువంటిది ఒక అభిమానిగా నేను ఏంటంటే ఆయన మానసిక పరిస్థితి మీద ఆందోళన చెందుతున్నా. ఎందుకంటే తప్పనిసరిగా ఆయన వైద్యం ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ ఎక్కడైనా చూపించుకుని కొద్దిగా దానికి సరైన వైద్యం తీసుకోకపోతే కనుక, మెడిసిన్స్ తీసుకోకపోతే కనుక, వైద్యుల పర్యవేక్షణలో లేకపోతే కనుక, ఎందుకంటే మనకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు, కోట్లాది మంది అభిమానులు ఉన్న నటుడు, ఆయన వల్ల తెలుగు పరిశ్రమకి ఏదైనా నష్టం జరుగుతుందేమో ఆయన లేకపోతే ఆయన ఉండాలి 10 కాలాల పాటు అనే ఉద్దేశంతో ఆయన సహచరులకి అందరికీ కూడా ముందు ఆయన్ని చూపించండి, ఆయనకు వైద్యం చేయించండి అని చెప్పి నేను చెప్పగలను. దీన్ని కూడా పెడద్దాలు తీస్తే నేనేం చెప్పలేను. కానీ తరిమి కొట్టాలి, ఇక్కడ పరిస్థితి బాగోలేదు, ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఒక నియంతగా వ్యవహరిస్తున్నారని చెప్పి అంటున్నారు. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. అదే ఎవరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు? రామాంజనేయుల మీద ఒక్క కేసు కూడా లేదు. ఎందుకు అబద్ధాలు అసత్యాలు మీడియా సాక్షికి ఎందుకు మాట్లాడుతున్నారో మనకు అర్థం అవడంలా. అదే రౌడీని గోండాని అని చెప్పి నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ జలగల్ని అది అని చెప్పి ఆయన భాష ఇది అంతా కూడా చూస్తుంటే నేను చెప్తున్నాను కదా, ఆయన మానసిక పరిస్థితి మీదే మనకు ఆందోళన కలుగుతుంది. ముఖ్యంగా ఆయన తప్పనిసరిగా వైద్యం చేయించాలి. ఎక్కడ కూడా గోండాయిజం అనేది, నా మీద 60 సంవత్సరాల వయసు నాకు, ఇప్పటి వరకు నా మీద ఒక్క క్రిమినల్ కేసు
ఉన్నదాన్ని నిరూపించమనండి. కనీసం పోనీ ఏదైనా కేసు ఉంటే పోనీ నేను బెయిల్ తెచ్చుకుంటాం కానీ, లేదా కేసులో కోర్టులో కొట్టేసిన కేసులు కానీ, అటువంటిది ఏదైనా ఒక క్రిమినల్ కేసు ఉంటే చూపించమనండి. అసలు ఈ 60 సంవత్సరాల జీవితంలో నా మీద ఒక క్రిమినల్ కేసు కూడా లేదు కదా. అటువంటిది నేను ఒక గోండానని చెప్పి అలా మాట్లాడటం, అదే గత నెలలోనే వచ్చి ఆయన మీద నాకు ఎటువంటి ద్వేషం లేదన్న వ్యక్తి మళ్ళీ ఒక నెల రోజులు పూర్తి అవ్వకుండానే ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే మనకు అర్థమవుతుంది కదా ఆయన మానసిక పరిస్థితి గురించి ఆందోళన. అంతకుమించి ఆయన మాటలకి, ఆయన వ్యాఖ్యలకి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఆయన ఏదో స్థలం కొనుక్కుంటాను వస్తే నాకు భయపడిపోయి బెదిరిపోయి ఎవరు స్థలం అమ్మలేదు అంటున్నారు. అసలు ఆయన స్థలం కొనుక్కోవడానికి ఎవరిని అడిగాడు, ఎవరు వచ్చి మీరు బెదిరించారని చెప్పారు, అవన్నీ నిజాలు చెప్పాలి కదా. నేను అడుగుతున్నా, రండి పవన్ కళ్యాణ్ గారు, మీకు ఎకరం కావాలా 2 ఎకరాలు కావాలా, నాకున్న 9 ఎకరాల భూమి భీమవరపట్నంలో ఉంది, నేను ఇస్తాను కావాలితే రండి. నేనైతే బైపాస్ రోడ్డు పక్కన ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటున్నానో అక్కడే మీకు ఇస్తాను, రండి, సంతోషం. అంతేగాని ఎందుకు లేనిపోని అబద్ధాలు, దుష్ప్రచారాలు, ఇది మీ స్థాయికి తగదని చెప్పి నేను సూచనలు ఇవ్వడం తప్ప ఇంకా ఆయన వ్యాఖ్యల గురించి మనం మాట్లాడతాం అయ్యి అనేది ఆయన విజ్ఞతకే వదిలేయడం మంచిదని. పులపర్తి రామాంజలి అనే వ్యక్తి మీ మీద పోటీలో ఉంటే ఎలా ఉంటుంటారు? గతంలో కూడా చూశారు కానీ పులపర్తి రామాంజలి వ్యక్తి ఇప్పుడు జనసేనలో చేరేటైనా ఏం చూసి పార్టీలు మారటం కానీ ఏమి చూస్తారు? రాజకీయాలు అంటే కనుక కొన్ని విలువలు ఉంటాయి. నిజంగా ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు, తర్వాత రెండోసారి తెలుగుదేశంలో పోటీ చేశాడు, మళ్ళీ తెలుగుదేశంలో పోటీ చేశాడు, ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యాడు. ఆయన అంటే ఎలక్షన్కి ఒక పార్టీ మార్చే వ్యక్తి అసలు విలువలకు కానీ సిద్ధాంతాలకు కానీ ఒక పాటించిన వ్యక్తి. పైగా గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఈ నియోజకవర్గానికి ఏం చేశాడంటే కనుక ఒక ల్యాండ్ మార్క్ లాంటి పని ఒక్కటి చెప్పమనండి, చెప్పలేడు. సరే, ఈ 5 సంవత్సరాలు మరి కోవిడ్ బారిని 2 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఈ 5 సంవత్సరాల మట్టి మనిషే కనిపించిన వ్యక్తి కోవిడ్ సమయంలో కనీసం ప్రజలకి కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక ఇంటికన్నా చాలామంది పాపం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ చాలామంది ఒక గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, లేదంటే కనుక కూరగాయలు అవి లాక్డౌన్లో కొన్ని కూరగాయలు అవి పంపించడం కానీ, ప్రతి ఇంటికి పాలు అందించడం కానీ, ఇటువంటివన్నీ చాలా చేశారు. ఒక్కళ్ళకన్నా కనీసం ఆయన ఒక సహాయం చేశాడా, ఎవరికైనా కనిపించాడా? ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ రావడం, గతంలో 10 సంవత్సరాల్లో చేసిన నిర్వాకం. నిజంగా మల్టీప్లెక్స్ అనే థియేటర్ ఉంది ఆయనకి. ఆ థియేటర్ పక్కన రోడ్డు మార్జిన్ ఆక్రమించుకుని రోడ్డు మార్జిన్లో సైకిల్ స్టాండ్ నడిపి సామాన్యుల దగ్గర, మోటార్ సైకిళ్ళ దగ్గర, సైకిళ్ళకి వాటికి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి నువ్వు వ్యక్తి. ఎందుకంటే నిజంగా హైకోర్టు ఉంది సినిమా థియేటర్లో వాటిల్లో కనుక ఏదైనా పార్కింగ్ ప్లేస్లో డబ్బులు వసూలు చేయకూడదని ఉంది. సరే, థియేటర్లో డబ్బులు వసూలు చేయడమే కాదు, బయట పార్కింగ్ ప్లేస్ R&B రోడ్డుకి చేర్చి సైకిల్ స్టాండ్ నడిపి ప్రజల దగ్గర డబ్బులు దోచుకున్న వ్యక్తి. అలాగే భీమవరం మండలానికి సంబంధించి ఏదైతే ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ వస్తే కనుక 50 ఎకరాలు ఆ స్కీమ్ని అడ్డం పెట్టుకుని భూమిని సొంతం చేసుకుని చేపల చెరువులు తవ్వుకుని లీజుకి ఇచ్చుకున్న వ్యక్తి ప్రజలకి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏదన్నా స్కీమ్ వస్తే దాని ద్వారా ఆ స్కీమ్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కొనుక్కోవాలనే ఆలోచన, దిగజారుడు ఆలోచనలు ఉన్న వ్యక్తి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి పోటీ చేసి ఏమని ఓటు అడుగుతాడు? ఏమైనా హక్కు ఉందని చెప్పి నేను అడుగుతున్నా. సార్, ప్రధానంగా చూసుకున్నాక రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితికి సంబంధించి గీతాంజలి అనే వ్యక్తి, ఒక అమ్మాయి పూర్తి స్థాయిలో కూడా తనకు సొంత ఇల్లు వచ్చిందని చెప్పని పూర్తిగా కూడా సోషల్ మీడియాలో మాట్లాడడం జరిగింది. అలాంటి వ్యక్తిని పూర్తిగా ఐటీడీపీ కానీ జనసేనకి సంబంధించిన వాళ్ళు కానీ సోషల్ మీడియాలో హింసించి ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించడం, ఇలాంటి సంఘటనలు ఏమి చూస్తారు? సంక్షేమం మాకు అందింది అని చెప్పితేనే ఇలాంటి దాడులు చేయడం ఏమి చూస్తారు? ఇదే మనం చూస్తున్నాం. గతం నుంచి కూడా ఈ తెలుగుదేశానికి సంబంధించి కానీ జనసేనకి సంబంధించి కానీ కొంతమంది, అందరూ అని చెప్పను కానీ చాలామంది ఒక తాలిబన్ల లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు కానీ అవి కానీ ఎటువంటి ఒక మునీశ్వరుడు లాంటి వాళ్ళకి కూడా, తపస్సు చేసుకునే వాళ్ళకి కూడా, శాంతి స్వభావాలకు కూడా, గాంధీ గారు లాంటి వ్యక్తికి కూడా కోపం తెప్పించే విధంగా, ఉద్రేకాన్ని తెప్పించే విధంగా, ఆవేశం తెప్పించే విధంగా ఉంటున్నాయి. నిజంగా
ఈ ఇది సోషల్ మీడియా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన సంబంధించిన కొంతమంది చేస్తున్న ఈ ప్రచారాల వల్ల నిజంగా ఆ అమ్మాయి ఇవాళ ప్రాణాలు కోల్పోయిందంటే కనుక దానికి బాధ్యత ఎవరిదంటే పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిదే. వాళ్ళిద్దరు బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాలో అటువంటి అరాచకమైన కామెంట్లు పెడుతూ ఉంటే చూసి శాడిస్టులాగా ఆనందిస్తున్నారు వీళ్ళు. దాన్ని కంట్రోల్ చేయడం కానీ, ఇది తప్పు అని చెప్పడం కానీ, ఇటువంటి ఒక వాతావరణం అనేది తెలుగుదేశం జనసేన పార్టీల్లో లేదు. ఇవాళ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే దానికి పూర్తి బాధ్యత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వహించాలి. సార్ ఫైనల్గా చెప్పండి, ఇక్కడ చూసుకునే కనుక పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి సంబంధించి కాపుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు పూర్తి స్థాయిలో అని చెప్పని ఈరోజు ఈనాడుకి సంబంధించిన నిల్లో మీడియాలో కథనాలు రాస్తున్నారు. ఏమేం చేస్తారు కాపులకి మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేయలేదు అట్లా? కాపులకు వచ్చేసరికి కాపు నేస్తం అనేది ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా కాపులు అనే కాదు, ప్రత్యేకంగా ఏదైతే నవరత్నాలకు సంబంధించి అన్ని ఒక సంక్షేమ కార్యక్రమాలు కూడా కాపుల్లో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మతం కానీ, కులం కానీ, పార్టీ కానీ, ప్రాంతం కానీ అని చూడకుండా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు పేదవాళ్ళందరికీ నాకు ఓటేశారా వేయలేదా అని కాకుండా అందరికీ చేసిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే కనుక ఎక్కడ కూడా ఒక్క రూపాయికి అవినీతి లేకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో భాగంగా ఒక కాపు నేస్తమే కాకుండా మిగతా పథకాల్లో కూడా కాపులందరికీ కూడా లబ్ధి చేకూరింది. అంటే ఎల్లో మీడియా, ఈనాడు, మొన్న ఆంధ్రజ్యోతి, ఇవన్నీ కూడా ఏదో రకంగా దుష్ప్రచారం చేస్తూ 7 దొంగల కథ, మేకని 7 దొంగలు కలిసి ఒక అమాయకుడిని మోసగించి మేకని ఎలాగ ఎత్తుకుపోయారన్న కథ మనందరికీ కూడా తెలుసున్నదే. అలాగే ఏదైతే పేదల పక్షాన్ని నిలబడి విద్యకి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, అక్క చెల్లెమ్మలకి సంబంధించి కానీ, లేదా పిల్లల భవిష్యత్తుకి సంబంధించి కానీ ఏదైతే ప్రభుత్వం రక్షణ గోడగా నిలబడ్డదో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అటువంటి రక్షణ గోడను విచ్ఛేదనం చేసి ప్రజలకు అన్యాయం చేయాలి, అధికారాన్ని చేపట్టాలి అని చెప్పి 7 దొంగల్లాగా ఎల్లో మీడియా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ, గ్లోబల్ ప్రచారం చేస్తూ ఏదో రకంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచన అనేది స్పష్టంగా ఆ పత్రికల కథనాల్లో కనపడుతుంది. చూడొచ్చు పూర్తిస్థాయిలో కూడా గత నెలలోనే భీమవరం పర్యటనకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కూడా తనకు సంబంధించి పాజిటివ్గా మాట్లాడిన వ్యక్తి పుట్టుగా ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్తో కూడా తనపై విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి మానసిక పరిస్థితి బాగాలేదు, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలని చెప్పి ఆయన కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు ఏదైతే గీతాంజలికి సంబంధించి జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో టీడీపీ కానీ ఇటు జనసేనకు సంబంధించినటువంటి వారు కార్యకర్తలకు సంబంధించినటువంటి దాడికి కూడా పుట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని చెప్పి కూడా ప్రభుత్వ గ్రంథాన్ని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కాపులకు సంబంధించి కూడా గత పాలకులు చేయని రీతిలో కూడా సీఎం వైద్యం వచ్చిన తర్వాత పూర్తిగా అండగా నిలబడ్డారు. అటువంటి తరంలో ఇది ఓర్వలేక ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తుందని చెప్పి ఆయన కూడా ఖండిస్తున్నట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.